జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పథకాలు అన్ని ఉపయోగం లేకుండా పెట్టారంట, నిజం అంటావు? మరి నువ్వేమంటావు? ఉపయోగం లేకుండా పెట్టాడు అంటే చిన్న చిన్న వాళ్ళకి ఉపయోగించుకోకుండా తీసుకెళ్లి సముద్రంలో పారేశారా? ఈ ఉపయోగపడవని డబ్బులు ఎవరు కూడా ఉపయోగించుకోకుండా పారేసిన వాళ్ళు కూడా ఉన్నారా? ప్రతి ఒక్కరికి ఉపయోగించుకున్నారు. డబ్బు ఉపయోగం లేకుండా ఎవరికి ఉంటుంది? డబ్బు ఉపయోగించుకున్నారు కాబట్టి కొంతమంది ఏజెంట్స్ మీద భారం పెట్టలేదు కాబట్టి ఆ ఒక నాయకులు కొంచెం వెనక్కి తగ్గి వాళ్ళు మాకెందుకులే అని కొంచెం ఒత్తిడి లేకుండా వాళ్ళు సొల్లొదిలి ఆ సొల్లొదిలిన మీద పార్టీ కొంచెం లీక్ అయిపోయింది. అంతేగాని పార్టీ పడదు. ఎప్పుడు కూడా ఆ పార్టీ వాళ్ళు ఒక విధంగా మారరు. ఎప్పుడు నాయకులు ఉంటానే ఉంటారు. రెండు పార్టీలు ఎప్పుడు ఉంటాయి. ఎవరిపైన వాళ్ళు చేసుకుపోతా ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఏం చెప్తావు? వైఎస్ పార్టీ గురించి ఏం చెప్పినా కానీ మా పార్టీని గురించి మేము చెప్పుకునేది ఏముంది అక్కడ? మరి మాకు మంచి జరిగిద్దే అనుకుంటాం. మేము ఏం చేసినా మంచి చేస్తున్నాడు అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారో మంచి చేయలేదంటారు. మేము మంచి కోసమే పోరాడుతున్నాడు అనుకుంటాం. మా మా ఒక మా మా సూచన ఎట్లా కనపడిందంటే మనందరికీ ఏదో ఒకటి ఇస్తారు. మనం అందరిని కూడా ఉద్యోగాలు కానీ ఏదన్నా కానీ ఒక దారికి తీసుకెళ్తాడు అంటేనే ఒక పార్టీ నిలబడేది. కాబట్టి మేము అందరూ కూడా ఉండవాళ్ళు ఏది పోయినా వాడిపోయినా గెలిచినా మా పార్టీని మేము బలపరుచుకుంటాం. అది ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తావు బాబాయ్? జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేది ఏముంది? వాళ్ళకి మొట్టమొదటి నాయకత్వం ఉంది, మొట్టమొదటి డబ్బు ఉంది. ఒకళ్ళు డబ్బు తినలేదు, ఒకళ్ళు ఇది చేయలేదు. వాళ్ళకి కనీసం పెద్ద వాళ్ళది ఒక సంస్థ, కనీసం ఎవరు నడిపినటువంటి సంస్థ నడిపాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం గవర్నమెంట్ నడిపినటువంటి సంస్థనే కనీసం ముందుకు తీసుకెళ్లాడు. ఆ ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడికి ఇంకా అంతకంటే మనకు తెలియలేదు, చెప్పాల్సిందే ఉంది. ఆయన గవర్నమెంట్ సరిపోయిన ఆయన ఏ పార్టీకైనా ఎదుర్కొని చేయగలిగినటువంటి మహానుభావుడు.